వెల్కమ్ టు MG9 న్యూస్. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. సిపిఐ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ధర్నా. జూనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేస్తున్న సిపిఐ. కర్నూలు జిల్లా గోనెగండ్లలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఐ సీనియర్ నాయకులు వి మొద్దులేటి నాయుడు, సిపిఐ మండల కార్యదర్శి కురువ నాగప్ప, రైతు సంఘం నాయకులు మాలిక్, మండల సహాయ కార్యదర్శి పూజారి మునిస్వామిలు అన్నారు. గురువారం మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మద్దిలేటి నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు పెంచింది కావున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే గత 10 రోజుల నుంచి వర్షం కురిపిస్తుంది. అయితే ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు పత్తి, సజ్జ, కొర్రలు, వేరుశెనగ, ఉల్లి పంటలు వర్షంకు కూలిపోయాయి. వేరుశెనగ, సజ్జ పంటలు మొలక వచ్చాయి. పత్తి పంట కాయలు రాలిపోయాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే రైతులకు పంట బీమా, పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోనెగండ్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సురేష్ కు సిపిఐ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదావలి, జబ్బర్ కాజా, మల్లికార్జున, బేతాల బాషు, రామాంజనేయులు, ఎల్లప్ప, షరీఫ్, వీరేంద్ర, ఇస్మాయిల్, జయరాం, హనుమంతు, తిమ్మగురుడు, నరసప్ప, సుంకన్న, నరసింహగౌడ్, రాము, వీరాంజీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్టు పార్టీ ఇవ్వాలి రైతులకు భరోసా వెంటనే మంజూరు చేయాలి, రైతులకు రైతు భరోసా వెంటనే మంజూరు చేయాలి, రైతులకు రైతు భరోసా వెంటనే భారత కమ్యూనిస్టు పార్టీ తగ్గించాలి పెంచిన నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన నిత్యావసర ధరలు వెంటనే ఇవ్వాలి, రైతులకు రైతు భరోసా వెంటనే భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల సమితి ఆధ్వర్యాన స్థానిక తహసీల్దార్ ముందు ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది. మరి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు ఈ నెల సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అన్ని మండల తహసీల్దార్ల కార్యాలయం ముందు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, అట్లాగే నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని, మరి అట్లాగే రాష్ట్రంలో మరి నిత్యావసర ధరలు వంట నూనెలు కానీ, నూనె కానీ, పప్పు కానీ, అట్లాగే గ్యాస్ కానీ, మరి డీజిల్, పెట్రోల్ ధరలు అధికంగా పెంచినారు కాబట్టి వెంటనే తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే మరి చంద్రబాబు నాయుడు సీఎం గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి రైతు భరోసా ఒక్కరోజుకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి 2 నెలలు అయితే కూడా మరి రైతులకు మరి ఖరీఫ్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి వర్షాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇవ్వాలని కోరుతున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే రైతులు నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలా. మరి అట్లాగే కోనెగండ్ల మండలం మొత్తాన్ని అధిక వర్షాల వల్ల పంటలన్నీ దెబ్బతిని రైతులు నష్టపోయినారు కాబట్టి వెంటనే కోనెగండ్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన రైతులకు అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని కోరుతా ఉన్నాము, భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే మరి రైతులకు మరి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పింఛన్ కూడా ఇవ్వాలని మన రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి రైతు సంఘం నాయకులకు, మరి అట్లాగే సిపిఐ మండల కార్యదర్శి నాగప్ప గారికి, రైతు సంఘం నాయకులు మాలిక్ బాషా గారికి, బేదల బాషా గారికి, మరి నాతోటి పాల్గొన్నటువంటి మండల సహాయ కార్యదర్శి మున్షాం గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు, సభ్యులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసు. నా పేరు మదిలేటి నాయుడు, సిపిఐ సీనియర్ నాయకులు.